హాయ్ గైస్, వెల్కమ్ టు అమ్మూస్ బ్లాగ్. నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సో ఈరోజు మా ప్రయాణం అయితే స్వర్ణగిరికి అనమాట. సో మా చిన్న ఫ్యామిలీతో మేమైతే స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోయాము. రింగ్ రోడ్ ఎక్కితే మనకి స్వర్ణగిరి అనేది కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట. సో స్వర్ణగిరి ఎవరైతే చూడలేదో వాళ్ళకి నేను చెప్పాల్సినవి కొన్ని అయితే చెప్తాను. అండ్ చూడలేని వాళ్ళు మస్ట్ విజిట్ టెంపుల్ అనమాట. అసలు ఆ టెంపుల్ అయితే ఎంత బాగా కట్టారంటే ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నారనమాట. చాలా బాగా కట్టారు టెంపుల్. అసలు మన రెండు కళ్ళు కూడా సరిపోవు అనమాట. అసలు మేము చాలా దూరంలో ఉన్నప్పుడే ఆ లైట్ ఫోకస్ అనేది మనని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు చూస్తామా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇక్కడ స్వామివి పాదాలు అయితే ఉంటాయన్నమాట. సో అవి దర్శనం చేసుకొని మనమైతే స్టెప్స్ కొన్ని ఉంటాయి, అవి ఎక్కేస్తే మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో చాలామంది పార్కింగ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి రావచ్చు, ఫ్రంట్ నుంచి రావచ్చు, అది మన ఇష్టం. బట్ ఇక్కడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళి రండి, మీకైతే జన్మ ధన్యం అయిపోతుంది అనమాట. తిరుపతి చూడలేము ఇంకా మా వల్ల కాదు అనుకునే వాళ్ళు కూడా ఈ టెంపుల్ విజిట్ చేస్తే చాలు. ఎందుకంటే తిరుపతిలో ఎలా ఉందో మనకి సేమ్ స్వర్ణగిరిలో కూడా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే మార్నింగ్ కన్నా ఈవినింగ్ విజిట్ చేయండి. ఈవినింగ్ విజిట్ చేస్తే మనకి ఆ లైటింగ్స్కి ఆ టెంపుల్ చాలా అందంగా కనిపిస్తుంది. మన రెండు కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే, అబ్బాయిలు అయితే మంచి ట్రెడిషనల్గా వెళ్తే పాయింట్ షర్ట్ వేసుకోవచ్చు, లేకపోతే పంచ కట్టుకొని వెళ్ళవచ్చు. మిగతావి అలౌ లేదనమాట. అమ్మాయిలకైతే శారీ అండ్ కుర్తీయే, వేరేది జీన్స్ అలాంటివి వేసుకొని వెళ్ళడానికైతే లేదు. ఈ టెంపుల్కి ఆపేస్తారు. అండ్ చున్నీ వేసుకోవాలి కంపల్సరీ. ఈ రోజుల్లో అమ్మాయిలు అయితే అసలు చున్నీ లేకుండా బయటికి వెళ్ళిపోవడం అలాంటివి చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ హెయిర్ అనేది చేయకూడదు. ఇక్కడనే కాదు, ఏ టెంపుల్కి వెళ్ళినా అసలు హెయిర్ టెంపుల్స్కి వెళ్ళినా కానీ అసలు హెయిర్ అనేది లీవ్ చేయకూడదు. ఇక్కడైతే హెయిర్ లీవ్ చేసిన వాళ్ళకి అక్కడ లైన్లో ఉన్నప్పుడు ఆపేసి వాళ్ళని హెయిర్ టై చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడనే కాదు, ఎక్కడైనా కానీ ఒక అమ్మాయి హెయిర్ అనేది లీవ్ చేయకుండా టెంపుల్కి వెళ్తేనే చాలా మంచిది. అందుకని ఇక్కడైతే అలాగా రూల్స్ అయితే పెట్టారనమాట. శారీ ఆర్ కుర్తీ వేసుకున్న చున్నీ వేసుకోవాలి, జీన్స్ అలాంటివి అయితే అలో లేదన్నమాట. అసలు ఈ టెంపుల్ చూస్తుంటే అసలు మనకి రెండు కళ్ళు సరిపోతుంది, చాలా బాగుంటుంది. అండ్ మనకి మార్నింగ్ టైంలో వస్తే కనుక లైక్ మనకి మార్నింగ్ 12 నుంచి 3 o'clock వరకు అన్నదానం ఉంటుంది. ఈవినింగ్స్ అయితే అన్నదానం అయితే ఇక్కడ లేదు. ఆ మార్నింగ్ టైమ్స్లో వెళ్ళిన వాళ్ళకైతే ఇది ఒక ప్లేస్ పాయింట్. ఈవినింగ్ అయితే ఉండదు. బట్ మ్యాక్సిమం మనకి దర్శనం చాలా బాగా అవుతుంది. అండ్ ఇక్కడ పిలికం లాగా పెడుతుంది అనమాట. సో మేమైతే చేసుకున్నాము. అండ్ దర్శనం కూడా మాకు ఒక 10 minutesలో దర్శనం చాలా మంచిగా. ఇక్కడ కొబ్బరికాయలు అవి ఇవి తులసి ఆకు, తులసి పాలలు అవి అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మనీ వేస్ట్. ఆ మనీ మీరు హుండీలో వేయండి, మీకు పుణ్యం అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొబ్బరికాయ ఇక్కడ స్టార్టింగ్లో అది మీ ఇష్టం. బట్ టెంపుల్స్లోకి అయితే ఏ మొబైల్స్ కూడా అలో లేదు. నేను ఈ వీడియో తీసింది అంతా కూడా మొత్తం బయట అవుట్స్కర్ట్స్లో తీసాను అనమాట. లోపలికి అయితే మొబైల్ అలో లేదు. మొబైల్ కూడా చాలా 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 చెక్ చేస్తున్నాను అనమాట. సో మొబైల్ కూడా మనం తీసుకెళ్ళకుండా అక్కడ లాకర్లో పెట్టేసుకోవాలి. సేమ్ మనకి తిరుపతి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మీ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేయండి, దర్శనం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ మనకి ఏదైతే వాటర్లో గుండంలో మనకి స్వామి ఉంటారో అదైతే హైలైట్ అనమాట. చాలామంది దానికోసం వెళ్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది కూడా తొందరగా అయిపోతుంది. అండ్ మేము
ఉంది, మనకి టైం ఉంటే అన్నీ విజిట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అసలు లైటింగ్ అసలు ఎంత అందంగా కనిపిస్తుంది కదా టెంపుల్. ఇక్కడ స్వామి వెంకటేశ్వర స్వామి ఊరేగిస్తుంది. సో అది కూడా దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో టెంపుల్ అయితే చూసేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గర్ల్స్ కంపల్సరీ చేసుకోవాలి. ఇది టెంపుల్ కాబట్టి మనం ఒక పద్ధతిగా వెళ్తేనే బాగుంటుంది. సో నాకైతే అనిపించింది, నేను చెప్పాను నాకు అనిపించింది కాదు, అక్కడైతే అలాగే ఉన్నాయి రూల్స్. సో ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటారని నేనైతే ఈ బ్లాగ్లో చెప్తున్నాను అన్నమాట. సో నేను చెప్పాను కదా స్వామిని అయితే మనకి గుండంలో ఇలా చూపిస్తారు అని. అక్కడ మనకి స్వామి అయితే మంచి పడుకోనిలాగా మనకి కనిపిస్తారనమాట. అందరూ అసలు ఫొటోస్ అవి తీస్తూ ఉంటారు. సీ మై ఫేస్, హౌ హ్యాపీ ఐ యామ్. లిటరలీ చాలా హ్యాపీగా ఉండే నేను ఆ రోజు. మా బాబు బర్త్డేకి మేము ఇలా వెళ్ళడం, స్వామి దర్శనం మాకు అవ్వడం. అండ్ మా అత్తమ్మ అయితే నాకు చాలు బిడ్డ, నాకు చాలు, నేను తిరుపతి చూడకుండా చాలు, నాకు ఇది ఒక దర్శనం అయ్యింది చాలు అని అన్నారన్నమాట. ఏంటి అంటే తిరుపతి చాలామంది వెళ్ళలేరు, ఓల్డ్ పీపుల్ ఇట్లా. సో వాళ్ళకి ఇది అండ్ మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేది చేశారనమాట. సో మస్ట్ విజిట్, ఓన్లీ నైట్స్, ఈవినింగ్ టైంలో వెళ్ళండి ఫ్యామిలీతోటి. కొంచెం ప్రశాంతంగా కూర్చొని మన బాధలు మన కష్టాలన్నీ చెప్పుకోవచ్చు అనమాట. చాలా బాగుంది టెంపుల్. సో లేట్ చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే చూసేయండి.